మేము చంద్రబాబు నాయుడు మీద లిక్కర్ కేసు ఉందని లిక్కర్ కేసులో ఆయన మీద ఛార్జ్షీట్ పెట్టాం మేము. అంటే ఆయన స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడే ఈ విషయం కూడా మేము కేసు తీసుకొచ్చాము. తన మీద వచ్చిన కేసునేమో తన ప్రభుత్వంతో ఆయన రద్దు చేయించుకొని మా హయాంలో ఏదో జరిగిందని చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న లిక్కర్ స్కామ్ను మీరు ఎలా క్లోజ్ చేస్తారు? ఎవరి మీద వచ్చిందో వాళ్ళే క్లోజ్ చేసుకుంటే అది ఎలా చెల్లుబాటు అవుతుందని అడుగుతున్నారు. వీళ్ళు రాజకీయంగా ఏం సమాధానం చెప్తారో మనం అది చూడాల్సి ఉంటుంది. కానీ ఇది మటుకు నిలబడదు. మీరు 1000 కోట్లు గల్లంత అయినాయి అన్నారు, 3000 కోట్లు అన్నారు, ఇప్పటికి వచ్చేసరికి 300 కోట్లు అంటున్నారు. అంటే ఇది కూడా ఒక కొంచెం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది కనెక్షన్స్ ఏంటని. కనీసం 3000 కోట్లు అతిపెద్ద కుంభకోణం. ఇంకా ఆయన మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఆయన చెప్పేశారు, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, జగన్ను కూడా అరెస్ట్ చేస్తాము, వదిలిపెట్టేది లేదు అని ఆయన ప్రకటించాడు. వదిలిపెట్టేది లేదు, మేము జగన్ అరెస్ట్ చేస్తామని. అది చట్టపరంగా ఎలా జరుగుతుంది అనే విషయం ఒకటైతే 1000 కోట్లు అన్నవాళ్ళు ఎందుకు 100 కోట్లకు వచ్చారు? ఏం మీకు ఆధారాలు దొరకలేదా అనే ఒక ప్రశ్న.